ఓం శాంతి. జీవితం అంటే ఏమనుకుంటున్నారు? జీవితం అంటే ఒక శక్తి, జీవితం అంటే ఒక ఎనర్జీ అని గుర్తు చేసుకోండి. జీవితం ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. శక్తే జీవితం. మనలో జీవితం బ్యాలెన్స్గా ఉంటే బయట ఉన్న ప్రతిదీ కూడా సరైపోతుంది. మొట్టమొదట రోజు ప్రారంభంలో ఉదయం లేచిన వెంటనే మన మొదటి ఆలోచన ఏమై ఉండాలి? ఉదయం మేల్కోగానే మనలోంచి వచ్చే ఫస్ట్ థాట్, సంకల్పం, గుడ్ మార్నింగ్ గాడ్, శుభోదయం పరమాత్మ. ఇలా మన మొదటి ఆలోచన ఉండాలి. నేను మొదటిసారి బ్రహ్మకుమారి సెంటర్కి వచ్చినప్పుడు నాకు చాలా కొత్తగా ఉండేది. ఇక్కడ ఉండే బ్రహ్మకుమారి సిస్టర్స్ ఉదయం లేచిన వెంటనే భగవంతుడికి గుడ్ మార్నింగ్ బాబా అని అంటారు. బాబా అంటే ఇక్కడ తండ్రి, పరమాత్మ అని అర్థం. ఈ సిస్టర్స్ అందరూ నాకు ఇలా చెప్పారు, ఉదయం లేచిన వెంటనే ముందుగా పరమాత్మునికి గుడ్ మార్నింగ్ బాబా అని చెప్పాలి. అదేవిధంగా రాత్రి నిద్రించే ముందు కూడా గుడ్ మార్నింగ్ బాబా, శుభరాత్రి పరమాత్మ అని చెప్పమని చెప్పేవారు. నేను అనుకున్నాను, ఇదంతా ఎందుకు? ఎవరైనా సరే ముందే నాకు గుడ్ మార్నింగ్ చెప్పండి అని అంటారు, కానీ ఇక్కడ ఇవన్నీ ఎందుకు చేయాలి? దీనికి కారణం ఏంటి? ఆ కారణం నాకు అర్థం కావడానికి చాలా సంవత్సరాలు పట్టేసింది. తర్వాత నాకు అర్థమైంది, మనం ఎవరిని మొదట గుర్తు చేసుకుంటామో మన మనస్థితి వారి మనస్థితితో అనుసంధానం అయిపోతుంది, కనెక్ట్ అయిపోతుంది. మనం ఎవరిని గుర్తు చేసుకుంటామో వారి మనస్సు మన మనసుతో కనెక్ట్ అవుతుంది. అప్పుడు వారి మనసులో ఏది ఉంటుందో దాని వైబ్రేషన్స్ మనకి చేరిపోతూ ఉంటాయి. ఉదాహరణకి మనం ఎవరినైనా గుర్తు చేసుకుంటున్నాం అనుకోండి, వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తుంటారు. ఇలా చాలాసార్లు జరుగుతుంది కదా మన లైఫ్లో. గుర్తు చేస్తూ ఉంటారు, ఫోన్ వస్తూ ఉంటుంది, ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఒక చిన్న పిల్లవాడికి ఏదైనా సమస్య వస్తే వెంటనే ఇంట్లో ఉన్న తల్లి అకస్మాత్తుగా నా బిడ్డకి ఏదో సమస్య ఉంది అని అనుకుంటుంది. ఇదంతా ఆ తల్లికి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఆ తల్లి తన బిడ్డను ప్రేమగా గుర్తు చేసుకుంటూ ఉంటుంది కదా. ఆ పిల్లవాడి మనసు కలత చెందినప్పుడు ఆ బాధ తల్లి మనసులోకి కూడా చేరుతుంది. అందుకే మనం ప్రపంచంలోని మనుషుల్నే గుర్తు చేసుకున్నాం అనుకోండి, ఆ మనుషుల్లో ఉండే బాధ, దుఃఖము, ఇంకా ఏదైనా నెగిటివ్ ఉంటే ఆ వైబ్రేషన్స్ మన మనసుకు చేరిపోతాయి. ఎవరైనా కోపంగా ఉన్నారనుకోండి, ఆ కోపపు వైబ్రేషన్స్. కానీ మనం సర్వశక్తివంతుడైన శాంతి సాగరుడైన పరమాత్ముణ్ణి గుర్తు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన మనసులో ఏమొస్తుంది? మన మనసులో భగవంతుడి యొక్క శాంతి తరంగాలు, ఆనంద తరంగాలు మన మనసుకు చేరుతాయి. కాబట్టి రోజు మొదటి ఆలోచన ద్వారానే భగవంతుడితో మనం కనెక్షన్ ఏర్పరచుకోవాలి. చూడండి, చిన్నప్పటి నుండే పిల్లలకి నిద్ర లేవంగానే పెద్దవారికి నమస్కారం చేయాలని నేర్పిస్తారు. అంటే అక్కడ అర్థం ఏంటి? ఉదయాన్నే పెద్దవారి నుండి ఆశీర్వాదం తీసుకోవాలని. కానీ పెద్దవారికి నమస్కారం చేసే ముందు ఆ పెద్దవారు కూడా నమస్కారం చేసే పరమాత్ముడికి ముందుగా నమస్కారం చెయ్యాలి అని అర్థం చేసుకోవాలి. మరి కుటుంబంలో అందరూ కూడా ఉదయం మేలుకోగానే భగవంతుడితో అనుసంధానం అయితే మంచి వైబ్రేషన్స్ ఇంటిలో ఏర్పడతాయి. మరి ఈనాటి రోజుల్లో ఏం చేస్తున్నారు అందరూ? ఉదయం లేవంగానే ఫోన్ పట్టుకుంటారు, వాట్సాప్ తీస్తారు, అందరికీ ఇక గుడ్ మార్నింగ్ మెసేజ్లు పంపుతుంటారు. మంచిదే, కానీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పే ముందు పరమాత్ముడికి కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. ఇది మొదటి ఆలోచన. మొదటి ఆలోచన ఏంటి?
భగవంతుడికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాబా. మన రెండవ ఆలోచన ఏమిటి? మనలో మనం తీసుకురావాలనుకునే మార్పు యొక్క ఆలోచన. ఉదాహరణకి ఒక సంకల్పం తీసుకుందాం. ఈరోజు నేను నా ఆఫీస్లో కోపానికి స్థానం ఇవ్వను. ఇది రెండవ సంకల్పం అనుకోండి. ఏమనుకోవాలి? నేను వెళ్ళే ఆఫీస్లో ఈరోజు కోపానికి స్థానం లేదు. ఇలా కావాలనుకుంటే మీరు ఇంటి నుంచే కోపం లేకుండా బయలుదేరాలి. ఇలా జరగాలి అంటే మొట్టమొదట ఆలోచన సంకల్పం గుడ్ మార్నింగ్ బాబా, గుడ్ మార్నింగ్ పరమాత్మ. రెండవ ఆలోచన ఏంటి? నేను శాంతి స్వరూపాన్ని. ఈరోజు నేను శాంతిగా ఉండాలి అనకండి, ఉండాలి అని అనకండి. నేను శాంతిగా ఉన్నాను, నేను శాంతి స్వరూపాన్ని. మనం చేసే ఈ ఆలోచనలే మన ప్రపంచాన్ని నిర్మిస్తాయి. నేను అనే మాట తర్వాత వచ్చే పదాలను చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఈ రోజుల్లో అందరికీ ఇదొక హ్యాబిట్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను, ఎప్పుడూ నేను స్ట్రెస్లో ఉన్నాను అని చెప్పేవారి భవిష్యత్తు ఎలా ఉంటుంది? వారి భవిష్యత్తు కూడా స్ట్రెస్తోనే నిండిపోతుంది. మనం పదే పదే అంటుంటాం కదా, నేను బిజీ, నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు అసలు టైం లేదు. ఒకసారి ఆలోచించండి, ఈ బిజీ అనే పదాన్ని ఇక్కడి నుండి వెళ్ళే ముందుగా మీరందరూ ఇక్కడ భగవంతుడికి ఇచ్చేసి వెళ్ళిపోండి. బిజీ అనే పదాన్ని మీ దగ్గర ఉంచుకోకండి. అది చాలా తక్కువ స్పందన కలిగిన పదం. ఎప్పుడూ కూడా ఐ యామ్ బిజీ అని అనకండి. ఐ యామ్ బిజీ అనడానికి బదులుగా ఐ యామ్ ఈజీ అని అనండి. ఐ యామ్ ఈజీ అంటే నేను ప్రశాంతంగా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఉదయం మన రెండవ సంకల్పం నేను శాంతి స్వరూపాన్ని, నేను ప్రశాంతంగా ఉన్నాను. ఎందుకంటే మనం ఈ ఆలోచన చేసినప్పుడు మనకి పరిస్థితులు కూడా ఈ విధంగానే ఏర్పడతాయి. ప్రతి ఒక్కరిని వారు ఎలా ఉన్నారో అలా అంగీకరిస్తాను అనే సంకల్పం చేసుకోండి. నాకు ఎవరి దగ్గర నుండి ఏమీ అవసరం లేదు. ముందుగా ఈ విషయాన్ని మీ మనసులో ఫిక్స్ చేసుకోండి. నాకు ఎవరి దగ్గర నుంచి ఏమీ అవసరం లేదు. మీరు ఎప్పుడైతే ఇలాంటి మంచి సంకల్పం ఉదయాన్నే చేసుకుంటారో అప్పుడు రోజంతా ఒకసారి గమనించుకోండి. నన్ను గౌరవించండి, నన్ను ప్రేమించండి, నన్ను ప్రశంసించండి, నా మాట వినండి. ఇలా ఎవరి ముందు కూడా ఆశతో నిలబడవలసిన అవసరం మీకు రాదు. నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, నాకు ప్రేమ ఇవ్వండి, ప్రశంస ఇవ్వండి, మాట ఇవ్వండి, నా మాట వినండి. మనకి ఎవరి దగ్గర నుంచి ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన పని ఒక్కటే, ప్రతి ఒక్కరికి ఇవ్వటం, గివింగ్. ఎందుకంటే మనం సత్యుగి ఆత్మలు. సత్యుగి ఆత్మలు అంటే దివ్యాత్మలు. మరి మన చేతి స్థితి ఎలా ఉంటుంది? మన చెయ్యి ఎలా ఉండాలి? ఇచ్చే స్థితిలో ఉండాలి. ఇవ్వడమే మన చేతి పని, ఇవ్వడమే. మరి కలియుగంలో చెయ్యి ఎలా ఉంటుంది? తీసుకునే విధంగా ఉంటుంది. మరి మనం సత్యుగంలోని దివ్యాత్మలము అనే భావన చేసినప్పుడు మన చెయ్యి ఎలా ఉండాలి? ఇచ్చే విధంగా ఉండాలి. కాబట్టి ఉదయం మరో సంకల్పం, నేను సత్యయుగానికి చెందిన దివ్య ఆత్మను. ఈ ఆలోచన క్రియేట్ చేసినప్పుడు మన ఆరా అంటే శక్తి వలయం ఎలా మారుతుంది? ఎలా మారుతుంది? నేను సత్యుగి దివ్య ఆత్మను, నాకు ఎవ్వరి దగ్గర నుంచి ఏమీ అవసరం లేదు, నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. మనం ఎలా ఆలోచిస్తామో అలాగే అవుతామో అనే సృష్టి నియమాన్ని గుర్తు చేసుకోవాలి. మన ఆలోచనలే మన ప్రపంచాన్ని నిర్మిస్తాయి. ఎంత ఎక్కువగా మనం ఆలోచిస్తామో అంటే ఏంటి? నేను అనారోగ్యంతో ఉన్నాను, నాకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది, నా మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయి, నా వెన్ను నొప్పిగా ఉంది,
ఇలా పదే పదే వీటిని రిపీట్ చేసినప్పుడు అవి ఇంకా ఇంకా అంతకంతకు పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకు ఎందుకు పెరిగిపోతాయి? మనస్సు నుండి శరీరానికి అలాంటి ఆదేశాలే వెళ్తున్నాయి కాబట్టి. మీరు పదే పదే గుర్తు చేస్తున్నారు, నీకు నొప్పి ఉంది, నీకు బీపీ ఉంది, ఇలా ఎక్కువైపోయేలా మనమే చేస్తున్నాం. అయితే మీ శరీరానికి మీరు ఏ ఆదేశం ఇవ్వాలి? ఈ శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. మరి మీ కుటుంబం ఎలా ఉంది? మా కుటుంబం ఐక్యంగా ఉంది. మొదట ఈ సంకల్పం చేయండి, మా ఫ్యామిలీ చాలా యూనిటీగా ఉంది. చూడండి, ఈ రోజుల్లో చాలామంది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఆశీర్వాదాలు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఎందుకంటే ఆశీర్వాదాలు మీ జీవితంలో ఫలితాలుగా మారిపోతాయి. అయితే మన కుటుంబం ఎలా ఉంది అనుకుంటున్నారు? నా కుటుంబం ఐక్యంగా ఉంది. మేమంతా ఒకరినొకరు ప్రేమించుకుంటాము, ఒకరినొకరు గౌరవించుకుంటాము, ఒకరు చెప్పింది ఒకరు అంగీకరిస్తాము. వాళ్ళతో నాకు పడదు అని ఎప్పుడూ అనుకోకండి. అలా అనుకుంటే ఇంకా అదే నిజమవుతుంది. మన ఆలోచనలే మన ప్రపంచాన్ని సృష్టిస్తాయి. ఈ సూత్రాన్ని జీవితంలో ఉపయోగించుకోండి. రేపు నిజ జీవితంలో జరగకూడదనుకున్న దాని గురించి పొరపాటును కూడా ఆలోచించకండి. చిన్నప్పటి నుంచి మాట్లాడే ముందు ఆలోచించు అని అంటారు పెద్దవాళ్ళు. కానీ ఇక్కడ భగవంతుడు మనకి నేర్పించింది ఆలోచించే ముందు కూడా ఆలోచించు. నేను చేసే ఆలోచనకి విలువ ఉందా అని ముందుగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కర్మలు కేవలం మాటలతోనే కాదు, మన ఆలోచనలతో కూడా తయారవుతాయి. మన కర్మ చేసే పని ఎలా ఉంటుందో అదేవిధంగా డెస్టినీ, విధి కూడా ఏర్పడుతుంది. ఇప్పటికే మీ సంస్కారాల కోసం ఆశీర్వాదం ఇచ్చారు, ఆరోగ్యానికి ఆశీర్వాదం ఇచ్చారు, కుటుంబానికి ఆశీర్వాదం ఇచ్చారు. అయితే ఇప్పుడు మీ పనికి, వర్క్కి కూడా ఆశీర్వాదం ఇవ్వాలి కదా. ఇతరుల మేలును మాత్రమే ఆలోచించండి. అప్పుడు మీ ఆఫీస్లో ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. ఎందుకంటే ఈ రోజంతా ఉదయం మనం చేసే ఆలోచనలతోనే ఆ రోజు యొక్క విధిని మనం స్వయంగా రాసుకుంటున్నాం అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈరోజు మొత్తం రోజంతా కూడా ఆశీర్వాదాలు. ఎందుకంటే ఉదయం మనం చేసే ఆలోచనలే ఆ రోజు మన విధిని రాస్తుంది. లేకపోతే మనలో కొందరు ఉదయం లేచి పేపర్లో ఈరోజు రాశి ఫలాలు, భవిష్యత్తు ఎలా ఉందో చదువుతుంటారు. కానీ మనం మన విధిని పేపర్లో చదవం. మరేం చేస్తాం? మన విధి గురించి ఎక్కడా అడగవం. ఉదయం మనకి కావలసిన విధిని మనమే నిర్ణయించుకుంటాం. ఆ తర్వాత రోజంతా దాన్నే సృష్టిస్తాం. కాబట్టి న్యూస్ పేపర్లో ఈరోజు మీకు ఎవరితోనో గొడవ జరుగుతుంది అని రాసి ఉండవచ్చు. ఒకవేళ రాశి ఫలాల్లో ఈరోజు మీకు ఎవరితో గొడవ జరుగుతుంది అని మీరు చదివితే అప్పుడు ఇక మీ ఆలోచన ఎలా వస్తుంది? ఈరోజు ఎవరు నన్ను ఇబ్బంది పెట్టబోతున్నారన్న ఆలోచన వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీకు ఆలోచన వచ్చిందో అలాంటి వ్యక్తి ఆ రోజు తప్పకుండా మీ ముందుకు వస్తాడు. కాబట్టి మన విధి గురించి బయట సమాచారంపై ఆధారపడకండి. మన విధి గురించి మీ మనసుని ఆధారంగా చేసుకోండి. విధి, డెస్టినీ ఇక్కడే సృష్టించబడుతుంది. నా కర్మే నా విధిని సృష్టిస్తుందని అర్థం చేసుకోండి. కర్మకు ఆధారం ఆలోచన అనే విషయాన్ని అర్థం చేసుకోండి. కాబట్టి ఆఫీసు కార్యాలకి సంబంధించిన ఉదయం సంకల్పం, నేను భగవంతుడి సేవలో ఉన్నాను. ఏ సంకల్పం చేయాలి? నేను భగవంతుడి సేవలో ఉన్నాను. ఈరోజు మొత్తం నేను భగవంతుని సేవ చేస్తున్నాను. నేను భగవంతుడికి ఒక ఇన్స్ట్రుమెంట్ని. ఈరోజు నేను కలిసే ప్రతి ఒక్కరూ నా ద్వారా సంతోషాన్ని పొందుతారు. ఇలా చేయగలరా? ఒక ఆలోచన మాత్రమే సృష్టించాలి, ఎక్కువ వద్దు. ఈ ఆలోచన సృష్టించింది, నేను భగవంతుడి సేవలో ఉన్నాను, నేను భగవంతుడికి సాధనం. అందరూ చెప్పండి. ఈరోజు నేను కలిసే ప్రతి ఒక్కరూ నా ద్వారా సంతోషాన్ని పొందుతారు, ప్రతి ఒక్కరూ నాతో సంతృప్తిగా ఉంటారు.
ఇది అత్యంత శక్తివంతమైన సంకల్పం. ఎంత శక్తివంతమైన సంకల్పమో అంతే అత్యంత శక్తివంతమైన ఆశీర్వాదం కూడా. ఇక ఇప్పుడు మరో అత్యంత శక్తివంతమైన సంకల్పం, నేను దేవదూతను, గాడ్స్ ఏంజెల్. నిజంగా మనం దేవుడి దూతలమేనా? ప్రపంచంలో వారు దేవదూతల కోసం వెతుకుతున్నారు. ఒకటి దేవదూతల్ని వెతకటం, రెండవది మనమే దేవదూతలుగా మారటం. ఈ రెండిట్లో ఏ చాయిస్ తీసుకుంటారు? వెతకడమా, అలా అవ్వడమా? దేవదూతలుగా అవ్వడం కదా. రోజంతా తేలికగా ఉండే వ్యక్తే దేవదూతగా అవుతారు. మనసును తేలికగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. దేవదూతలు అంటే ఎవరు? వాళ్ళు ఎగురుతారు, నేలపై నడవరు అని అంటారు కదా. అందుకే దేవదూతలను ఎప్పుడు కూడా 2 రెక్కలతో చూపిస్తారు. ఆ రెక్కలు అంటే వారు తేలికైన చైతన్యంలో ఉంటారని అర్థం. మరి మనం పని చేస్తూ కూడా తేలికగా ఉండగలమా చెప్పండి? అవును. ఉదయాన్నే నేను దేవదూతను అని ఆలోచిస్తే ఇది సాధ్యమే. అప్పటికి ఆలోచించండి, వ్యాపారానికి వెళ్ళేది దేవదూతే, ఉద్యోగానికి వెళ్ళేది కూడా దేవదూతే. అప్పుడు మన చైతన్యం పూర్తిగా మారిపోతుంది. లేకపోతే ఇక ఇలా ఆలోచిస్తాం, అయ్యో 8 గంటలు అయిపోయాయి, ఇప్పుడు ట్రాఫిక్లో గంట సేపు ప్రయాణం, మళ్ళీ అదే ఉద్యోగం, మళ్ళీ అదే బాస్, మళ్ళీ ఆయన కోపాన్ని భరించడం. చూసారా? కాబట్టి మన చైతన్యమే మన విధిని సృష్టిస్తుంది. మన ఆలోచనలే మన ప్రపంచాన్ని నిర్మిస్తాయి. నేను ఎవరు? మొదట్లో ఇలా ప్రారంభించుకోండి. నేను ఎవరిను, నేను ఎవరిని. కొద్దిగా మీరు ఏది చెబుతారో అదే అవుతారు. ఎప్పుడు కూడా నేను స్ట్రెస్లో ఉన్నాను అని చెప్పకండి. అలా చెప్తే మీరు స్ట్రెస్గా మారిపోతారు కదా. ఈ రోజుల్లో కూడా చాలామందికి ఇదొక హ్యాబిట్ లాగా అయిపోయింది, నేను డిప్రెషన్లో ఉన్నాను అంటున్నారు. నిజానికి డిప్రెషన్లో లేరు, కానీ అలా అనుకుంటూ కొంతకాలానికి నిజంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి, ఆలోచించే ముందు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. నేను దేవదూతను అని చెబితే అదే మన వాస్తవంగా మారిపోతుంది అని అర్థం చేసుకోండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆలోచనలు, కర్మలు, విధి, థాట్స్, కర్మ అండ్ డెస్టినీ. ఇప్పుడు ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. మన మొదటి ఆలోచన ఏంటి? గుడ్ మార్నింగ్ బాబా లేదా గుడ్ మార్నింగ్ పరమాత్మ. బాబా అంటే ఇక్కడ ప్రియంగా పిలుచుకుంటారు భగవంతుడిని. మొదటి రోజు నుంచే మీరు వింటున్నారు కదా, స్టేజ్పై కూడా అందరూ బాబా బాబా అని అంటున్నారు. బాబా అనే పదం విన్నప్పుడు ఎవరో ఒక మనిషిని అని అనుకోకండి. బాబా అంటే పరమాత్మ, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు. వీరినే మనం బాబా అని పిలుస్తున్నాం. బాబా అంటే తండ్రి, నిరాకార పరమాత్మ, పరంపిత పరమాత్ముడు. ఒకటి ఆయనను పరమాత్మ లేదా గాడ్ అని పిలవటం, రెండవది బాబా అని పిలవటం. అలా పిలవడం వల్ల ఒక రకమైన రిలేషన్షిప్ ఏర్పడుతుంది. ప్రపంచం మొత్తం ఒక డాక్టర్ను డాక్టర్ గారు అని పిలుస్తుంది, కానీ ఆ డాక్టర్ పిల్లలు కూడా డాక్టర్ అని పిలుస్తారా? పిలవరు కదా. వాళ్ళు ఏమని పిలుస్తారు? నాన్న లేదా అమ్మ. అలాగే ఆఫీస్లో మిమ్మల్ని మిస్టర్ లేదా మిస్సెస్ అని పిలుస్తారు, కానీ మీ పిల్లలు ఇంట్లో ఏమని పిలుస్తారు? అమ్మ లేదా నాన్న. అందుకే మనం ఈ భావనను మార్చుకోవాలి. వారు దేవుడు, మనం చిన్నవాళ్ళం, ఇలా కాదు. ఆయన నా తండ్రి, మధురమైన తండ్రి, నా బాబా. అందుకే మొట్టమొదటి ఆలోచన మనం ఏం చేస్తున్నాం? గుడ్ మార్నింగ్ బాబా. రెండవ ఆలోచన, నేను శాంతి స్వరూపాన్ని. ఎందుకంటే నేను అందరితో శాంతిగా ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి దానికి అనుగుణంగా ఈ ఆలోచన మార్చుకోవాలి. ఒకవేళ భయాన్ని తొలగించుకోవాలనుకుంటున్నారనుకోండి, నేను శక్తివంత స్వరూపాన్ని. ఇతరులను క్షమించాలి అనుకుంటే నేను ప్రేమ స్వరూపాన్ని. ఇలా మీరు ఏ విధంగా మారాలనుకుంటున్నారో అదే ఆలోచనని సృష్టించుకోండి. కాబట్టి రెండవ ఆలోచన, నేను శాంతి స్వరూపాన్ని. మూడవ ఆలోచన, నాకు ఎవ్వరి దగ్గర నుంచి ఏమీ అవసరం లేదు. రోజులో ఎన్నిసార్లైనా దీన్ని గుర్తు చేసుకోండి, నాకు ఎవ్వరి దగ్గర నుంచి ఏమీ అవసరం లేదు. నేను అందరికీ ఇవ్వాలి. నేను సత్యుగి దివ్యాత్మను. నేను ఇచ్చే వ్యక్తినే కానీ తీసుకునే వ్యక్తిని కాదు.
నాలుగవ ఆలోచన, నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. ఒకవేళ శరీరంలో ఏదైనా చిన్న సమస్య ఉన్నా ఉదయం ఇలా ఆలోచించండి, అన్నీ పూర్తిగా నార్మల్గా ఉన్నాయి, అన్నీ నార్మల్గా అయిపోయాయి. ఐదవ ఆలోచన, మా కుటుంబం ఐక్యంగా ఉంది. ఈ ఆలోచనలతో విడిపోతున్న కుటుంబాలు కూడా మళ్ళీ ఒక్కటవుతాయి. దూరమైన కుటుంబ సభ్యులు మళ్ళీ దగ్గరవుతారు. ఈరోజు కనిపిస్తున్న దాన్ని మాత్రమే ఆలోచించకండి. మంచి సంకల్పం చేస్తే భవిష్యత్తు కూడా మంచిగా అవుతుంది. రేపు ఎలా చూడాలనుకుంటున్నారు, ఇప్పుడు అదే ఆలోచించండి. కుటుంబంలో చిన్న సమస్య వచ్చిన వెంటనే అంతా పాడైపోతుంది, కుటుంబం విరిగిపోతుంది, ఇలా ఆలోచించకండి. అలా పదే పదే ఆలోచిస్తే ఇక అదే నిజమవుతుంది. అందుకే ఇలా ఆలోచించండి, నా కుటుంబం ఐక్యంగా ఉంది. ఇది నా కుటుంబం మాత్రమే కాదు, ఇది భగవంతుడి కుటుంబం, వసుదైక కుటుంబం. మా అందరి మధ్య ప్రేమ ఉంది, గౌరవం ఉంది. ఇక ఆరవ ఆలోచన వర్క్ గురించి. ఈరోజు మొత్తం నేను దేవుడి సేవలో, భగవంతుడి సేవలో ఉన్నాను. నేను అందరికీ ఏమిస్తాను? సంతోషం. ఎందుకంటే నేను దేవుని, పరమాత్ముడి దూతను, భగవంతుడి దేవదూతను. కాబట్టి ఉదయం ఈ 5 నిమిషాల సాధన మీకు రోజంతా కూడా మంచి విధిని సృష్టిస్తుంది. ఉదయం లేవగానే ఈ ఆలోచనలన్నిటినీ ఒక్కసారి రిపీట్ చేయండి. ఇలా చేయడానికి 5 నిమిషాలు కూడా పట్టదు. ఇంకా మంచం మీదే ఉన్నప్పుడు కూడా చేయొచ్చు. ప్రతి ఆలోచనను మనసులో చిత్రంగా, అంటే విజువలైజ్ చేస్తూ చూడాలి. ఉదాహరణకి, నేను శాంతి స్వరూప ఆత్మను అనుకున్నప్పుడు రోజంతా ప్రశాంతంగా ఉండే మీ రూపాన్ని ఊహించుకోండి. నా శరీరం ఆరోగ్యంగా ఉంది అని ఆలోచించేటప్పుడు ఆరోగ్యంగా ఉన్న మీ శరీరాన్ని ఊహించుకోండి. నా కుటుంబం ఐక్యంగా ఉంది అనే సంకల్పం చేసినప్పుడు కుటుంబ సభ్యులంతా ప్రేమగా కలిసిమెలిసి ఉండే దృశ్యాన్ని ఊహించుకోండి. నేను భగవంతుడి సేవ చేస్తున్నానని ఆలోచించేటప్పుడు రోజంతా అందరికీ ఆనందం పంచుతున్న మీ రూపాన్ని చూసుకోండి. ఇలా నాకు పేరు, గౌరవం, ప్రేమ ఎవరి నుంచి అవసరం లేదు, నేనే ఇస్తాను అని మీ మనసులో ఒక థాట్ క్రియేట్ చేయండి. ఆత్మలో 3 ప్రధాన శక్తులు ఉన్నాయి: మనసు, బుద్ధి, సంస్కారం. మనసు ఆలోచనలు సృష్టిస్తుంది, బుద్ధి వాటిని విజువలైజ్ చేస్తుంది, ఆ తర్వాత వాటిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అవి ఆత్మపై ముద్రించబడతాయి, ఇంప్రెషన్ అవుతాయి. అవే మన కర్మలుగా అవుతాయి. మన కర్మలే మన విధిని నిర్మిస్తాయి. చివరి శక్తివంతమైన సంకల్పం, ఉదయం ఇంకో ఆలోచనలు కూడా జోడించండి. నా దగ్గర చాలా సమయం ఉంది, ఐఎమ్ బిజీ అని అనొద్దు. కలియుగంలో తొందరపాటు, ఒత్తిడి, ఆందోళన స్పందన నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఈ ఆలోచనలను సృష్టించుకోండి. నా దగ్గర చాలా సమయం ఉంది, నేను దేవదూతను, నేను పూర్తిగా ప్రశాంతంగా, ఈజీగా ఉన్నాను. ఓకే కదా? అచ్చా. ఓం శాంతి.